మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ అమెరికా వచ్చినప్పుడు ఒకవైపున ట్రంప్ను గెలిచారు, ఇంకొక వైపు అమెరికా పారిశ్రామికవేత్త ఇలాన్ మస్క్ను గెలిచారు. అంటే దీనిలో ఇన్ కెమెరా ఏం జరిగిందో మనకు తెలియదు. బయట మాత్రం ఈ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్, భారతదేశ ప్రధాని మోడీ చాలా మంచిగానే మాట్లాడుతున్నారు. అయితే మస్క్ను కూడా కలిసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇప్పటికే న్యూయార్క్ కోర్టులో మన భారతదేశ కార్పొరేట్ దగ్గరైనటువంటి అదాని పైన లంచం కేసు ఒకటి బుక్ అయింది. అంటే ఇక్కడ లంచం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి బ్రైబ్గా డబ్బులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆడ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి 20 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అదానికి లాభం వచ్చేటట్టు, ప్రజానీకం పైన భారం పడేట్టుగా దాని అగ్రిమెంట్ ఉంది. అది న్యూయార్క్ కోర్టు ఈ అమెరికా గడ్డ నుంచి లంచం ఇచ్చామని చెప్పేసి వాళ్ళ కేసు బుక్ చేశారు. ఇప్పుడు అదాని ముద్దాయికం లెక్క. అయితే మస్క్తో మాట్లాడిన తర్వాత ఇది లోపల అదాని చేయడానికి ఉపయోగపడే పథకంలో మోడీ మాట్లాడేది. మరి ఇక్కడ కార్పొరేట్ దిగ్గజం, అక్కడ కార్పొరేట్ దిగ్గజం ఒకటే కాబట్టి అతను కాపాడడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కేసుని వాటర్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లా వాటర్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తే భారత ప్రజానీకానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పెద్ద నష్టం వస్తుంది. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అమెరికాకు వచ్చిన తర్వాత ఇలాంటి అంశాలపై నీరుగాచేటువంటి ప్రవర్తన ఉండనేది చాలా విచారకరం. పైపొచ్చి ఇక్కడికి వచ్చాక ఏం చేశారు? యుద్ధమైన కొనడానికి ఆయన అగ్రిమెంట్ ఇచ్చాడు. అంటే అమెరికా నుంచి కొనుగోలు చేయడం వ్యాపారం. మనకేం చేశారు ఆయన? నువ్వెంత ట్యాక్స్ చేస్తే మేము ట్యాక్స్ చేస్తే నీరు తిరిగాడు. అందువల్ల వీటికి వస్తే ట్రంప్ పరిస్థితి ఎట్లుందంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేటువంటి పద్ధతి ఉన్నప్పుడు ఈ విషయంలో నిష్పక్షపాతంగా ఎందుకు ఉండలేకపోయాడు భారత ప్రభుత్వం? అట్లా ఉండలేకపోయాడు. ఆ విధంగా నష్టం వస్తుంది. ఒకవైపు కరప్షన్ ని సపోర్ట్ చేసే పద్ధతి వస్తా ఉన్నప్పుడు, ఇంకొక వైపున అదే ఇలాన్ మస్క్ వల్ల భారతదేశానికి రమ్మని చెప్పి కోరుతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరీ రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇది అంతర్జాతీయ కుంభకోణంలో భాగంగా భారత ప్రజానీకం కూడా, భారత ప్రభుత్వం కూడా కూరుకుపోయే ప్రమాదం వస్తా ఉంది. ఈ విషయం జాగ్రత్త పడాల్సిన అవసరం.